బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ముగిసింది. విచారణకు ఇటు మంచు లక్ష్మి, భయ్యా సన్నీ యాదవ్ అలాగే రితు చౌదరి వీళ్ళు ముగ్గురు అటెండ్ అయ్యారు. లకడికపూల్లోని సిఐడి ఆఫీస్లో బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ ముగిసింది. 2 గంటలకు పైగా వీరి ముగ్గురిని ప్రశ్నించారు సిఐడికి సంబంధించిన పోలీసులు. ముగ్గురు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేశారు, ప్రమోషన్స్కి ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, యాప్ నిర్వాహకులతో ఒప్పందాలు ఎలా జరిగాయి అన్న దానిపైన మొత్తానికైతే ఆరా తీశారు. ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో మొత్తంగా 25 మంది పైన ప్రస్తుతానికి కేసులయ్యాయి. దీంట్లో అందరికీ సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ పూర్తయిన తర్వాత మరి నివేదిక రాబోతుందా, అరెస్టులు జరగబోతున్నాయా? ఇటు మంచు లక్ష్మి, రితు చౌదరి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రితు చౌదరి, అలాగే భయ్యా సన్నీ యాదవ్, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలు, ఇలా చాలామంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. మరి ఎంత డబ్బు తీసుకున్నారు, ఎలాంటి అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ సైన్ చేశారు, ఆ బెట్టింగ్ సంబంధించిన నిర్వాహకులను వాళ్ళు కలిసారా డైరెక్ట్గా అన్న కోణంలో మొత్తానికైతే ఇన్వెస్టిగేషన్ జరిగినట్టు తెలుస్తుంది. సో రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ బానిస అయి చాలామంది యువత అప్పుల్లో కూరుకుపోయారు. నిన్నగాక మొన్న హైడ్రాకి సంబంధించిన కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కూడా 2 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్స్లో పెట్టిన డబ్బులని ఆయన కట్టలేక ఒక ఫైనాన్షియల్ ప్రెషర్లోకి వెళ్ళిపోయి ఆయన కూడా ఒక బలవన్ మరణానికి ఆయన పాల్పడ్డాడు. సో గతంలో కూడా ఇలా చాలామంది యువత బెట్టింగ్ యాప్స్ వల్ల తమ ప్రాణాలను కోల్పోయారు ఆర్థికంగా. ఇటు ఫ్యామిలీస్లో డిస్టర్బెన్సెస్, గొడవలు, కొట్లాటలు ఎన్నో జరిగాయి. సో దీనికి సంబంధించి మరింత వివరణ, మరింత డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఇటు మంచు లక్ష్మి, ఇటు భయ్యా సన్నీ యాదవ్, రితు చౌదరి ముగ్గురుతోని 25 మంది పైన అన్నారు కేసెస్. అందరిది ఇన్వెస్టిగేషన్ అయిపోయినట్టేనా? నివేదిక ఎప్పుడు రాబోతుంది? లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఎస్ కళ్యాణ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో సిఐడి దూకుడు పెంచిందంటే తెలుస్తా ఉంది. యాప్లను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నటులు, ప్రముఖులను విచారిస్తా ఉంది. తాజాగా ఇవాళ బిగ్ బాస్ కంటెస్టెంట్ రితు చౌదరి అలాగే మంచు లక్ష్మి, ఈ భయ్యా సన్నీ యాదవ్ ని సిఐడి అధికారులు విచారించడం జరిగింది. 2 గంటలకు పైగా వీరిని అయితే ప్రశ్నించడం జరిగింది. స్టేట్మెంట్ రికార్డ్ కూడా చేసుకున్నారు సిఐడి అధికారులు. మరోవైపు ఇదే కేసులో ఇప్పటికే హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, నటి అమృత చౌదరి కూడా సిఐడి అధికారులు విచారణ గతంలో కూడా హాజరవడం జరిగింది, వివరణ ఇవ్వడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం జరిగిన లావాదేవీలపై గతంలోనే వీరిని అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఈ విచారణలో బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేశారు, అందుకు ఎంతెంత తీసుకున్నారు, యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలపై వీరి నుంచి అధికారులు ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాగా ఈ కేసులో మొత్తం 25 మంది పైగా కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే గతంలో ఇమ్మడి రవి, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు అతనిపై ఉన్న ఆరోపణలు కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించావు, ఆ నేపథ్యంలో అతనిపై పలుమార్లు కేసులు పెట్టి కస్టడీని పెంచుకుంటూ పోతా ఉన్నారు బెట్టింగ్ యాప్ విషయంలోనే. కానీ నెటిజన్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశ్న తలెత్తడం జరిగింది. ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని చెప్పి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, కానీ ఏకంగా సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు. మరి వారిని ఎందుకు వదిలేశారు? నానామాత్రంగా వారిని విచారణ చేసి వదిలేశారు. ఇప్పుడు ఎందుకని వారిపై యాక్షన్ తీసుకోవట్లేదంటూ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం రావడంతో సిఐడి ఒకసారిగా దూకుడు పెంచింది. సెలబ్రిటీలపై మళ్ళీ ఉక్కుపాదం అయితే పెట్టడం జరిగింది. కానీ ప్రతిసారి ఈ ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళని పిలవడం, వారిని విచారించడం, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం, పంపించడం జరుగుతూ ఉంది. కానీ దాని వెనుకున్న నిర్వాహకులు ఎవరు, వీరికి ఈ ఫలాన్ని బెట్టింగ్ యాప్ మీరు ప్రమోట్ చేయండి, మీకు ఇలా డబ్బులు వస్తాయి అని ఎవరు చెప్పారు మీకు? ఆ కాంటాక్ట్ ఎవరిది? దాని వెనక ఎవరున్నారు? మీ అకౌంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయి? ఏ అకౌంట్ నుంచి చేశారు? ఇలాంటి టెక్నికల్ విషయాలు మాత్రం ఇప్పటివరకు కూడా సిఐడి కానీ పోలీసు అధికారులు మాత్రం బయటపెట్టడం లేదు. వారు ఎన్నుకున్న పెద్ద హస్తాలు, పెద్ద తెమంగళాలు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నించడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఇప్పటికి కూడా భయ్యా సన్నీ యాదవ్ అయితే దేశం విడిచి పారిపోయాడు, వేరే ప్రదేశాల్లో తలదాచుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సిఐడి విచారణకైతే హాజరు కావాల్సి వచ్చింది. అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. కానీ జరిగిన లావాదేవీలు, హవాలా మనీ ట్రాన్సాక్షన్ కానీ పెట్టి సంబంధించిన వాటి గురించి ఎలాంటి క్లూస్ అయితే ఇంకా సేకరించడం లేదు.
ఈ పెద్ద ఎత్తున పోలీసులపై కానీ మిగతా సిఐడి ఆఫీసర్ల మీద కానీ విమర్శలు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇమ్మడి రవి మీద కేసు పెట్టి లోపల విచారిస్తా ఉన్నారు, అతన్ని జైల్లో పెట్టారు. మరి సెలబ్రిటీస్ కూడా లోపల జైల్లో పెట్టొచ్చు కదా, విచారించవచ్చు కదా. బెట్టింగ్ యాప్స్ ఎవడైతే ప్రమోట్ చేస్తా ఉన్నాడో వారిని కూడా లోపల కస్టడీకి తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. దీనిపై ఇప్పుడు ప్రస్తుతానికి సిఐడి అధికారులు దూకుడు పెంచారు, వీరిపై అయితే విచారిస్తూ వస్తా ఉన్నారు. కళ్యాణ్. రైట్ పవన్, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి నిర్వాహకులని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఓన్లీ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళనే టార్గెట్ చేశారు ఇప్పటిదాకా, సిఐడి కానీ ఈడీ కానీ. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎక్కడ చూసినా కూడా ఇటు ఇన్ఫ్లుయెన్సెస్, యూట్యూబర్స్, సినిమాకి సంబంధించిన సెలబ్రిటీస్ వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మరి బెట్టింగ్ యాప్స్ రన్ చేసే నిర్వాహకులు ఆ రన్ చేసే ఓనర్స్, ఆర్గనైజర్స్, లేకపోతే ఆ మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? వాళ్ళ గురించి ఏమన్నా సిఐడి కానీ వీళ్ళు కానీ ఏమైనా వెల్లడించారా? ఎస్ కళ్యాణ్, ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ప్రమోట్ చేసిన వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు, అధికారంలో కస్టడీకి తీసుకుంటా ఉన్నారు, విచారిస్తా ఉన్నారు. కానీ దీని వెనుకున్న మెయిన్ 1x బెట్ కానీ మిగతా బెట్టింగ్ యాప్స్ అయితే 4 కార్డ్స్ ప్లేస్ ఏవైతే గేమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతిసారి ఆడే వారిని అండ్ అలాగే ప్రమోట్ చేసే వారిని అరెస్ట్ చేస్తున్నారు. కానీ దీని వెనక ఉన్న సూత్రధారులు ఎవరు అనేది ఇప్పటి వరకు కూడా నాట్ ఈవెన్ ఆచూకీ కూడా దొరకలేదు, చిన్న క్లూ కూడా దొరకలేదు వారి గురించి. వారంతా పక్కడబందీగా ప్లానింగ్ గా ఉండడం జరిగింది. ఎందుకంటే అకౌంట్స్ కూడా నామమాత్రంగా వేరే విలేజెస్ నుంచి మామూలుగా పాన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ సేకరించి వారి పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేసి వీరి బెట్టింగ్ యాప్ లో వేసే డబ్బులు వారి ఖాతాలోకి వెళ్ళి వారి ఖాతాలోంచి వేరే దేశాల్లోకి హవాలా మనీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడ కూడా వారికి ఒక లింక్ అనే టచ్ లేకుండా ఇది చాలా జాగ్రత్త పడతా ఉన్నారు. కానీ ఈ మధ్య జరుగుతున్న ఈ లావాదేవీలు ఎవరైతే వచ్చి ఇంటరాక్ట్ అయ్యి పలానా చెయ్యాలి లేదా మెయిల్ వస్తుంది, ఇవన్నీ కూడా కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పట్టుకోవడానికి అయితే పోలీసులు ప్రయత్నిస్తారు. ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న వారు కానీ ఎవరిని కూడా పట్టుకోలేకపోయారు పోలీసులు. అండ్ అదే విధంగా సెలబ్రిటీలు చెప్పుకునే దాని ప్రకారం ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేరే దేశంలో వేరే రాష్ట్రంలో లీగల్ గా ఉన్నాయి, మేము ఆ ప్లేసెస్ లోనే మేము చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రమోషన్ లీగల్ గా లేదు, ఇక్కడ లీగల్ లేదంటే అక్కడ లీగల్ గా చేయడం జరిగింది. సో దీనికి మాకు ఇలాంటి సంబంధం ఏంటి కూడా నామమాత్రంగా చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో లాటరీ సిస్టమ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా బ్యాన్ చేసి ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా మ్యాక్సిమం ఇలాంటి లాటరీ సిస్టమ్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా బ్యాన్ చేసే ఉన్నాయి. కానీ చాప కింద నీరులాగా ఈ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు యువతని టార్గెట్ చేస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేసింది. అలాంటి బెట్టింగ్ యాప్స్ని మరి ఎలా ఇటు సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వీళ్ళ దాకా అవి ఎలా చేరుకున్నాయి, ఎవరు ప్రమోట్ చేశారు, ఎవరు మధ్యవర్తులు, ఈ మధ్యవర్తులను కూడా టార్గెట్ చేయాలి సిఐడి, అలాగే ఈడీకి సంబంధించిన అధికారులు, పోలీసులు వీళ్ళంతా కూడా. అదే కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవాళ పిలిచి ఇటు మంచు లక్ష్మి, అలాగే బయ్యా సన్నీ యాదవ్, అలాగే దాంతోపాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ రితు చౌదరి, ఈ ముగ్గురిని పిలిచి సుదీర్ఘ చర్చలు చేశారు, డిస్కషన్ చేశారు, ఇంట్రాగేషన్ ఒక 2 గంటలు చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఎవరి ద్వారా కాంటాక్ట్స్ వచ్చాయి, మీరు యాప్ని రన్ చేసే వాళ్ళని డైరెక్ట్గా కలిసారా, ఎంత కాంట్రాక్ట్స్ తీసుకున్నారు, ఎంత డబ్బులు సంపాదించారు, ఎంత డబ్బులు తీసుకున్నారు, దీన్ని ప్రమోట్ చేయడానికి మిమ్మల్ని ఎవరు ప్రొవోక్ చేశారు, ఎందుకు చేశారు, మీకు బెట్టింగ్ యాప్స్ అని తెలియదా అన్న కోణంలోనే ఇన్వెస్టిగేషన్ అయితే జరిగింది. గతంలో మనం చూస్తే ఇటు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్ ఇలాంటి మహామహులు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కొంతమంది అపాలజీ కూడా చేశారు పబ్లిక్లో, మాకు తెలియకుండా చేసామా, మమ్మల్ని క్షమించాలి అంటూ. కానీ ఇటు ఇమ్మడి రవి కేసు ఒకసారి మనం చూస్తే కనుక ఐబొమ్మ సినిమాకి సంబంధించిన ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. అలాంటప్పుడు ఈ యాప్స్ నిర్వాహకులను ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఐబొమ్మ రవి వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళైతే ఎవరు లేరు, మా ప్రతినిధి పవన్ చెప్పినట్టుగా. సో మొత్తం మీద ఇటు ఈ యాప్స్ రన్ చేసిన వాళ్ళ వల్ల మాత్రం ఖచ్చితంగా చాలామంది, కొన్ని వందల మంది నాకు తెలిసి ప్రాణాలు కోల్పోయారు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశం మొత్తంలో కానీ. నిన్నగాక మొన్న మనం ఒక ఇన్సిడెంట్ చూసాం, అంతకుముందు కూడా ఎన్నో మా సొంత ఊర్లో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో మొత్తం మీద బెట్టింగ్ యాప్స్ ఇంపాక్ట్ అయితే ఇటు చాలా ఫ్యామిలీస్ మీద ఉంది. మరి అలాంటి బెట్టింగ్ యాప్స్ రన్ చేసే వాళ్ళని ఎలా పట్టుకోవాలి, దీని మీద ఖచ్చితంగా సిఐడి, ఈడీ, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ కూడా ఖచ్చితంగా డార్క్ వెబ్ త్రూ వీళ్ళు రన్ చేస్తున్నారా, ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, చైనా నుంచి ఏమైనా ఫండింగ్స్ వస్తున్నాయా, ఇతర దేశాల నుంచి ఏమైనా ఫండింగ్స్ వస్తున్నాయా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్డ్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పట్టుకొని ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన వీళ్ళందరికీ కూడా శిక్ష వేయాలి. మరి సెలబ్రిటీస్ దాకా మనం చూస్తే కనుక ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉంటారు, ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చే పొజిషన్లో ఉంటారు. అలాంటి స్టేటస్లో ఉన్న
సెలబ్రిటీస్ ఆచితూచి మాట్లాడాలి, అలాగే ఆచితూచి వాళ్ళు ఒక మెసేజ్ని ఇవ్వడం కానీ ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయడం కానీ వీటన్నిటిని కూడా వాళ్ళు ముందుగానే ఒక క్లారిటీ తీసుకొని ఈ బ్రాండ్ మంచిదేనా, అసలు ఈ ప్రోడక్ట్ మంచిదా, ఈ సర్వీసెస్ మంచిదా అన్న కోణంలో చేయాలి. ఎందుకంటే వాళ్ళని ఒక ఇమేజ్ క్యారీ చేస్తుంటారు వాళ్ళు పబ్లిక్లో, వాళ్ళని ఒక వర్షిప్ చేస్తుంటారు ఫ్యాన్స్ కూడా. అలాంటి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చే ముందు కొంత ఆలోచించి చేస్తే బాగుండేది. సో మొత్తం మీద జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఈ మధ్యవర్తులు ఎవరు, ఈ బెట్టింగ్ యాప్స్ రన్ చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పట్టుకోవాలి. దీనికి సంబంధించి మరి సిఐడి అలాగే ఈడీకి సంబంధించిన పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు. దర్యాప్తుకు సంబంధించిన నివేదిక ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి. అలాగే ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారు, ఎవరైనా సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ని కూడా అరెస్ట్ చేయబోతున్నారా? ఒక్కసారిగా షాకింగ్ వేవ్స్ అయితే దేశం మొత్తం ఇటు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి స్కామ్ గురించి ఒక్కసారి డిస్కషన్ అయింది. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ కూడా మిగతా రాష్ట్రాలకి, మిగతా దేశాలకి కూడా, ఇటు భయ్యా సన్నీ యాదవ్ దుబాయ్కి, అలాగే ఇంకొంతమంది యూట్యూబర్స్ కూడా వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి కూడా వెళ్ళిపోవడం మనం గమనించవచ్చు. అంటే ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు, ఒక్కసారిగా షాక్ అయ్యారు. తప్పు చేశామని రియలైజ్ అయిన వాళ్ళు కొంతమంది, తెలియకుండా తప్పు చేశామని చెప్పిన వాళ్ళు కొంతమంది, తెలుసుకున్న తర్వాత అపాలజీ చెప్పిన వాళ్ళు కొంతమంది. మొత్తం మీద ఇలా తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన నిర్వాహకులని, అలాగే ప్రమోట్ చేసిన వాళ్ళని, వీళ్ళందరికీ ఎలాంటి శిక్షలు వేయాలి, దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది జీవితాలు నాశనమైనాయి? వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమైనా అరెస్టులు జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.